నంబూరులో నిన్న చిన్నారి మరణానికి సంబంధించినటువంటి అంశం పైన స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి తాడికొండ, కంతేరు ఇటు ప్రతిసారి కూడా వచ్చేటటువంటి టోల్ గేట్ వాటర్ అంటే మనం ప్రత్యక్షంగా అక్కడ చూస్తూ ఉంటాం. ఆ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అంతా ఇటే రావాలి. ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి ఉన్నటువంటి చప్టా ఇదంతా కూడా. కానీ ఈ చప్తాకి సంబంధించినటువంటి అంశంలో అధికారుల నిర్లక్ష్యం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచరు నిర్మాణం ఏదైతే జరిగినటువంటి రోడ్డు ఈ చప్టాకి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఆగిపోవడం వల్లే ఈ వాటర్ అనేది నిలిచిపోవడంతో చిన్నారి ఇందులో పడి చనిపోయినట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ వాటర్ అంతా కూడా ప్రస్తుతం వెళ్ళేటటువంటి వేని వాళ్ళు ప్రస్తుతం నిన్న చిన్నారి చనిపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నారనే విధంగా కూడా వీళ్ళు చెప్తున్నారు. మొన్నటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు, రోడ్డు వేశారు కాబట్టి ఇదంతా ఆగిపోతున్నాయి. దీనివల్లే నంబూరు గ్రామంలోకి నీళ్లు కూడా వచ్చి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గుడిసెలు కూడా మునిగిపోయినాయి అనే విధంగా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే చిన్నారి వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు, ఆయన కూడా అంటే ఏంటండి ఇక్కడైనా చనిపోయింది మీ అబ్బాయి? అండి తాడకుండా కంతూరు కుప్పవరం నీళ్ళు మొత్తం ఇట్టే వస్తాయి. ఆ రోడ్డు ఈ స్పాట్లోనే పడిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గుర్తించి మధ్యలో తేలిపోయి వచ్చాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం మనం ఈ రోడ్డు కూడా ఒకసారి చూడొచ్చు. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఏమీ లేవు ఈ రోడ్డుకి. అది నిన్న అబ్బాయిని కాపాడినటువంటి తాడు ఇది, అంటే తాడు వాళ్ళు ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి లోపలికి దిగి సెర్చ్ చేసి ఇదంతా తీసుకొచ్చారు. అంటే ఇంత ఫ్లోటింగ్ వాటర్ ఉండడానికి కారణం కూడా ఈ రోడ్డు మనం ఒకసారి గమనించవచ్చు. ఈ రోడ్డు అనేది ఎవరు నిర్మాణం చేశారో, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే వెంచర్ అనేది పక్కన పెడితే ఆ రోడ్డు నిర్మాణం వల్ల అసలు ఈ వాటర్ బయటికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఒక కరకట్ట లాంటి నిర్మాణం జరిగింది, దానివల్లే ఇదంతా కూడా బ్లాక్ అయిపోయి ఈ రోడ్డు పైకి కూడా నీళ్ళు వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఒక అడుగు అంటే కనీసం పిల్లలకి తెలియదు, ఏదో ఆడుకుందాం అనేటటువంటి ఉద్దేశంలో గబుక్కును కాలు పెడతారు, జారిపోతే ఇది మనిషి కంటే కూడా లోతుండేటటువంటి చెరువు అవడంతో వాళ్ళు ఇందులో పడిపోతున్న పరిస్థితుల్లోనే. మరికొంతమందితో మాట్లాడదాం. ఏంటి అసలు ఇది ఎందుకు ఎప్పుడు నుంచి ఇలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి? ఇలాంటి ప్రభుత్వం ఈ వెంచర్ వచ్చిన కానిచే ఉందండి. ఏంది గతంలో మాకు చిన్న చిన్న వర్షాలు వచ్చినా కానీ ఈ వెంచర్ లేదు, ఆ రోడ్ లేదు కాబట్టి వాటర్ వెళ్ళిపోతూ ఉండేది. ఈ వెంచర్ వాళ్ళు పూర్తిగా రోడ్డు బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేయడం వల్ల ఏంది కిందకి వాటర్ బాటిల్. దీనికి తోడు గతంలో ఒక సంవత్సరం ముందు సేమ్ ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా ఏదో ఇంత దారి చేశారు, వాటర్ పంపించారు. అది 3 రోజులు పట్టింది. ఆ రోజు ఏంటి అది పర్మిషన్ ఉన్న రోడ్డేనా లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా? పర్మిషన్ లేదండి. ఇది గతం నుంచి మా తాతల ముత్తాతల నుంచి మాకు ఉన్నది. ఇది మా వాటర్ పోవాలంటే తాడికొండ, కంతేరు, కొప్పూరు నుంచి ఎటు నుంచి ఆ పొలాల మీద పడే వర్షం కూడా భూమి లాక్కున్నాక మిగిలిందంతా వచ్చేది ఇలాగే. అప్పుడు మాకు ఏ సమస్యలు లేవు. మా తాతల ముత్తాతలు పెద్దవాళ్ళు కూడా మేము పుట్టినాకే తెలియదన్నారు. ఈ వెంచర్ వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఈ వెంచరు ఈ రోడ్డు వల్లే. ఈ వెంచర్ వల్ల అంటే వాళ్ళు ఓన్గా చేసుకున్నా కానీ ఈ రోడ్డు వల్ల ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి అటు నుంచి వేరే రోడ్డు ఉంది, అయినా కానీ వీళ్ళు ఏంటంటే సింపుల్గా ఉండడానికి ఇటు నుంచి రోడ్డు పెట్టుకున్నారు. మరి దీన్ని అధికారులు సరిగ్గా స్పందించక జరిగిందో ఏం పొరపాటు జరిగిందో మాకు తెలీదు. స్థానికులు ఎవరన్నా చెప్పారు అధికారులకి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది సార్ అని? గతంలో సంవత్సరం ముందు వచ్చినప్పుడు అయితే వేసిన వారికి రెండు పైపులు వేసారు. 2 పైపుల వల్ల వాటర్ పోవట్లేదు కూడా వరకు తీపించేసి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తే తీసుకెళ్తే ఆయన జేసీబీని పంపించి ఆయన చేపిస్తేనే దూళిపల్లి నరేంద్ర గారు, దూళిపల్లి నరేంద్ర గారు, లోకల్ నాయకులు, మన కొంతమంది నాయకులు ఉంటారు, బ్రహ్మారెడ్డి గారు కానీ ఇంకా వేరే వాళ్ళు, వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్తే ఆ రోజుకి ఉపశాంతి కోసం చేశారు. ఇది పూర్తిగా తొలగిస్తేనే దీని తోడు తొలగించిన కానీ ఇలాంటి ప్రమాదం మరొకసారి జరిగిందనుకో ఇంకా నీళ్లు కింద పోవడానికి మాకు పెద్దగా అవకాశం ఉంట్లా. కొద్దిపాటి వర్షానికి అయితే పోతున్నాయి, పెద్ద వర్షాలకు పోవట్లా. దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని నంబూరు గ్రామం వేల సంఖ్యలో ఓటర్ల సంఖ్య ఉంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏంది మాకు ఈ వాటర్ రేపటి రోజు ఏ ప్రమాదం జరగకుండా కిందకు పోయేలాగా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాగే మా బామర్ది జరిగినట్టు ఏ పిల్లోడు కూడా ఇది కాకుండా ఏంది అందరికి బాగుండేలాగా. రెండు మాకు అటు నుంచి కొన్ని సమస్యలు ఉంటాయి. కాజ నుంచి కూడా ఇటు వాటర్ వస్తుంది, కావాలంటే ఒకసారి చూపిండి అటు ఏంది అదిగో ఇప్పుడు కూడా ఫుల్గా వస్తుంది. కాజ నుంచి ఇక్కడ కూడా వస్తుంది. ఆ ఫ్లోటింగ్ కూడా మాకు టోల్ గేట్ దగ్గర నుంచి, కాజ టోల్ గేట్ కాదు, కాజ గ్రామం నుంచి కూడా వస్తుంది. ఆ గ్రామం వాటర్ కూడా ఇట్టే వస్తుంది. అది కూడా ఫ్లోటింగ్ తగ్గిస్తే గ్రామం ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వాటర్ వచ్చినట్టు పోయింది అనుకోండి మా గ్రామం శుభ్రంగా ఉండిద్ది.
అది మేము కోరుకుంటున్నాం. ఏ పసిపిల్లడు అన్యాయం కాకూడదు అనేది మా ఉద్దేశం. చెప్పండి అమ్మా ఏంటి? ఎంతకుముందు ఎంతకుముందు మేము ఎప్పుడు కూడా మాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇక్కడ ఈ మేరకు ఎప్పుడైతే తీసారో ఏ టైంలో ఇళ్ళు ముందు తీయ మాకు తెలియట్లా. మొన్న అయితే అర్ధరాత్రి కాడ అసలు మునిగిపోయిన ఇళ్ళు రావడానికి ఏ పరిస్థితి లేదు. అప్పుడు రోడ్డు బారు నీళ్ళే. అప్పుడు మా మరిదిని పిలిపించి మా పిల్లల్ని పిలిపించుకొని మాకు ఆడపిల్లలు అందరూ మాకు పిల్లలు 3 కొడుకులు చచ్చిపోయారు. మేము ఎదరాళ్ళని 3 కూడా. అయితే ఏ టైంలో వచ్చిందో వరద తెలియట్లా. వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు మమ్మల్ని బట్టి అధికారులు వెళ్తున్నారు చూస్తున్నారు. ఇంకంతకంటే మమ్మల్ని ఏం చేయట్లేదు. మేము అడుగుతున్నాం సహాయం చేయడం కానీ మీకు ఏమన్నా నిన్న మొన్న వచ్చిన ఫ్లడ్ లో ఫుడ్ కానీ ఏమన్నా తెచ్చిచ్చారా? లేదండి. అయితే పంచాయతీ ఇక్కడ రాత్రి రమ్మన్నారు. మేము పోలేదు. సేఫ్ సైడ్ కోసం అక్కడికి రమ్మన్నారు. మేము వెళ్ళలేదండి. ఏ టైంలో వస్తుందో వరద తెలియట్లా. అంతకుముందు లేదు మాకు. ఈ చెరువు తీసిన కాడి నుంచి ఎప్పుడేమైపోతుంది. నిన్న 100 మంది ఏడేమన్నాం అయ్యా. కాపలా గత్తానే ఉన్నాం. సైతాన్ని ఎప్పుడు మింగేసింది. మేము అందరం తగతగలాడిపోయాం. దిగతాం అంత దక్కపోతాం. అందరం పెద్ద పెద్ద వీరువులే పోలేకపోతున్నారు రాలేకపోతున్నారు. ఊబి స్క్రీన్ పెట్టి లాగిచ్చారు. చాలా బాధపడుతున్నాం అయ్యా. ఎప్పుడేదో వచ్చిందో మేము అందరం ఆడవాళ్ళు మాకు మగ పిల్లలు కొడుకులు 3. ఏంటి దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా? దీనికి అసలు అంటే ఒక కాలువ చేయాలా లేకపోతే రోడ్డు లాంటిది? అయ్యా మాకు తెలియదు ఆడవాళ్ళంగా. మా పరిస్థితి మా ఇల్లు కొంచెం వాన వచ్చినా మురిదిపోతున్నాయి. అంటే ఈ రోడ్డు వేయక ముందు మీకు వచ్చాయి కదా నీళ్ళు? అంతకుముందు మేము ఇప్పుడే మేము 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎప్పుడు మా ఇల్లు మునగల. ఈ కాలువ తీసినాకే మాకు ఇల్లు మునుగుతున్నాయి. కొంచెం వర్షం వచ్చినా కూడా ఇంటికి అది చూడండి పోయి వరద పోయినట్టు పోయినాయి ఇళ్ళకి. అంటే మా పావడం అదే అయ్యా. ఏదైనా చిన్నారి మరణం అనేది బాధాకరంగా ఉందయ్యా. లేకపోతే మా ఇళ్ళకెళ్ళి వచ్చేవాడు మా కాడ కూర్చున్నాడు. మా పిల్లల దగ్గర ఉండేవాడయ్యా. వాళ్ళకంటే మాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంది. అవునయ్యా. ఆడుకుంటూ ఉండేవాడు. బడికి పోయి రాట మా ఇంట్లో కూర్చునేవాడు మా పిల్లల దగ్గర. నిన్నటి నుంచి మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళకంటే మాకు ఎక్కువ బాధగా ఉంది. ఆ బిడ్డ నుంచి కదిలొచ్చిందండి. ఊరు మొత్తం కదిలొచ్చి ఏంది ఈ బాధ ఏంది బంగాళాన్ని పిల్లవాడిని పోగొట్టుకున్నారు. పోయినసారి ఇట్లా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా ఇట్లా చేశారు అని చెప్పి ఊరు మొత్తం వచ్చారు పిల్లాడిని చూస్తానికి. బంగాళాన్ని పిల్లాడిని పొట్టను పెట్టుకున్నాం ఈ నీళ్ళ వల్ల. ఇది స్థానికంగా గ్రామస్తులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదకరంగానే ఈ చెరువు అయితే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి శాశ్వతంగా సేఫ్టీ మెజర్మెంట్స్ చేసుకోవాలి. అసలు ఈ రోడ్డు నిర్మాణం అనేది ఎవరి నిర్లక్ష్యం? అంటే చిన్నారి మరణానికి కారణమైనటువంటి రోడ్డా లేకపోతే ఇదా? ఎవరు ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ప్రైవేట్ వెంచర్ వాళ్ళు తీసుకోవాలా ఏంటి అనే దానిపైన కంపల్సరీగా విచారణ అనేది జరగాలనే విధంగా కూడా వీళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేకుండా పైనుంచి వచ్చేటటువంటి వాటర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అంటే ఈ రోడ్డు మీదుగా వెళ్తే చాలామంది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి ఎలాంటి పరిష్కారమైనా ప్రభుత్వం ఆలోచించాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, నంబూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.